మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొదలవాడలో గల పిఎం పొలం దగ్గర అయితే ఉన్నాము. సో అందరికీ తెలుసు, ఒక థర్డ్ జనరల్ అయినటువంటి మహాలక్ష్మి అనే వ్యక్తి ఇంచుమించుగా ఒక జీవీఎంసీలో ఒక స్వీపర్గా వర్క్ చేస్తూ తన కష్టంతో ఫలితం సాధించాలనే ఒక సదుద్దేశంతో అయితే కనుక ఇప్పుడు ఒక జీవీఎంసీ ఈ యొక్క సబ్ జోనల్ 2లో అయితే మటుకు తను ఒక స్వీపర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, తనతో ఒక్కసారి మాట్లాడి తన అనుభూతిని, తన అనుభవాలని షేర్ చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే సార్. అమ్మ, ఒక థర్డ్ జెండర్గా, ఒక ట్రాన్స్జెండర్గా ఉన్నటువంటి మీరు ఈ యొక్క అంటే ఎన్నో మాధ్యమాల్లో డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి, కానీ అవన్నిటినీ పక్కన పెట్టి కష్టంతో ఫలితం అందుతుందనే ఉద్దేశంతో మీరు ఒక జీవీఎంసీలో ఆప్షన్ అయితే తీసుకున్నారు. అవును సార్, మేము 2021 జాబ్లు అప్లై చేసామండి జిఎంసీలోని. ఆ పోస్టులు వచ్చాయి, కానీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం ఇచ్చి గారు ఉన్నారండి ఆఫీస్లోని. మీరు ట్రైక్ టైంలోని పిలిచి మాకు ఈ జాబులు ఇచ్చారండి. ఈ జాబులు చేస్తున్నామండి, ఎందుకంటే ఆ జాబులు వచ్చిన వరకు ఈ జాబులు చేస్తున్నాము. ఇప్పటికి భిక్షాటన చేసుకుంటే ఎంతవరకు చేసుకుంటాం, భిక్షాటన మానేసి మా కాళ్ళ మీద మేము బతకాలి, ఒక మంచిగా చెప్పుకోవాలి 10 మంది. ఎంతసేపు భిక్షాటన చేసుకుంటాము, మన కాళ్ళ మీద నిలబడితే బాగుంటుంది, మనకి ఉద్యోగం ఉంటే రేపొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది అని జాబ్లో జాయిన్ అయ్యాం సార్. అమ్మ, మీ అనుభవాలు ఇంతకు ముందు ఆ వివక్షత ఎలా ఉండేది మీ పట్ల, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అంటే నేను మార్వాడి పెళ్ళైనా ఏదైనా వెళ్ళేవారు, బాగా చూసుకున్నారు. అలా కాకుండా ఇబ్బంది ఉన్నా మేము కష్టపడి పని చేయాలి, పైకి రావాలని ఒక కోరిక సార్ మాకి. నాతో పాటు ఇంకా 3 నంబర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు. జిఎంసీ ఆఫీస్ దగ్గర ఒకరు, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఒకరు, ఏవెన్ కాలేజ్ దగ్గర ఒకరు చేస్తున్నారు సార్. నేను ఇక్కడ చేస్తున్నాను సార్, మా హౌస్ ఇక్కడ కాబట్టి ఇక్కడ చేస్తున్నాను సార్. అంటే ప్రజలు ప్రతిదాన్ని అంత ఈజీగా స్వీకరించారు సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడంటే మనకి ఎవరు ఏమనరు, మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకి ఒక మాట అనరు. మనం కష్టపడకుండా భిక్షాటనకి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? భిక్షాటనకి వెళ్ళేటప్పుడు మా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, చాలామంది పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి అక్కడ డొనేషన్ చేయడం, ఇవన్నీ చేయడం, తిరగడం, అలాగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక జాబ్ అనేది ఉంటే మన కాళ్ళ మీద మనం బతకవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు కాకపోయినా రేపైనా మనకి ఏదో ఒక అవకాశం వస్తుంది, మన కాళ్ళ మీద మనం బతకవచ్చు అని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను సార్. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పుడంటే క్లాస్గా వెళ్ళేవారు, ఇప్పుడంటే ఇక్కడ కష్టపడాలి కదా సార్. కష్టపడితే కానీ ఫలితం ఉండదు. దేనికి ఆనందాన్ని ఇస్తుంది మీకు? నాకు ఇదే, ఎందుకంటే కష్టపడి పనిచేస్తే అది ఒక 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది గౌరవించాలి అని నేను అనుకుంటున్నాను సార్. మీ జీవితంలో జరిగినటువంటి బాధాకరమైన సంఘటన? మా జీవితంలో బోల్డ్ బాధలు సార్, చెప్పుకోలేని బాధలు. చిన్నప్పటి నుంచి బాధలే, ఆ బాధలన్నీ మింగేసి ఇప్పుడు కష్టపడాలి, మాకన్నది ఒక జాబ్ ఉంటే రేపొద్దున మేము వయసు అయిపోయినప్పుడు మా కాళ్ళ మీద మేము బతకవచ్చు. అమ్మ, అసలు జీవీఎంసీలో జాయిన్ అవుదాం అంటే ఇటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది అని అంత ఈజీగా ఎవరు జాయిన్ అవ్వడానికి కూడా ఇష్టపడరు. అటువంటిది మీరు ఈ ఆప్షన్ ఎలా తీసుకున్నారు? మా మేడం గారు ఉన్నారండి, అమ్తా మేడం అని, సిస్టర్. ఆవిడ ఓన్లీ సోషల్ వర్క్ చేస్తుంది, మా గురించే ఫైట్ ఆడుతుంటుంది. అంటే వీళ్ళు ఇలా ఎందుకు భిక్షాటన చేయాలి, వీళ్ళకి అనేది ఒక జాబ్ ఉండాలి, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతకాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు భిక్షాటన చేసుకోవడం ఎందుకు, వీళ్ళు జాబ్ ఉంటే వీళ్ళు కాళ్ళ మీద బతుకుతారు అని ఆవిడ సపోర్టు ఉందండి. చాలా దిక్కులు వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ ద్వారాగా మాకు జాబులు ఇచ్చారండి ఆవిడ ద్వారా. ఏంటి అంటే ఇదే మీలాగే థర్డ్ జెండర్గా, ట్రాన్స్జెండర్గా ఉన్న వాళ్ళు చాలామంది రోడ్ల మీద కానీ కొన్ని షాపుల దగ్గర కానీ వెళ్ళి అంటే డొనేషన్స్ అడగడం అది జరుగుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు నాకు ఇప్పటికీ అడిగారండి, జిఎంసీలో జాబ్ చేయడం అంటే నా ఇష్టం, నేను చేరాను అన్నాను సార్. దానికి ఏముంది, కాళ్ళ మీద ఒక కష్టపడడానికి భయపడకూడదు సార్, దేనికైనా సరే.
కష్టపడడానికి వెనక ముందు ఆడకూడదు. ఏదైనా దొంగతనం ఏదైనా చేస్తే భయపడాలి కానీ కష్టపడడానికి భయపడకూడదు. నేను కష్టపడతానని ముందుకు వచ్చాను సార్. ఫోన్ నెంబర్స్ని నిజంగా చాలామందికి మీరు ఒక స్ఫూర్తిదాయకంగా అయితే నిల్చుంటారు. ఎందుకంటే ఎంతోమంది థర్డ్ జనరేస్ కొంతమంది ప్రజలు అందరినీ అనకూడదు, అవును సార్. కొంతమందిని ఇబ్బంది పెడుతూ అవును సార్. ఇదిగా ఉంది. సో వాళ్ళకి మీ ద్వారా ఫైనల్గా ఒక మాట. నా ద్వారా ఏంటంటే గవర్నమెంట్ జిఎంసి వాళ్ళు మాకి ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా మాకి కొంచెం ముందుకి కొంచెం పైకి ఉన్నట్టుగా చేస్తే మాకి ఈ ఈఎస్ కానీ పిఎఫ్ కానీ కట్ అయ్యి మాకు కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కోరుకుంటాం. మమ్మల్ని చూసి మా వాళ్ళు కూడా ఒక నలుగురు ముందుకు వస్తారు. ఎందుకు ఇలా వాళ్ళు కష్టపడుతున్నారు, మేము ఎందుకు కష్టపడకూడదని వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అది అమ్మమ్మ ఇంటింటికి తిరుగుతుంటారు కదా, ప్రజల్లో అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారు? ప్రజల్లో ఇప్పటికీ అప్పటికంటే సార్ ఇప్పుడు నాకు చాలామంది ఇక్కడ సపోర్ట్ సార్. ఏంటంటే అమ్మ నువ్వా ఇంత పని చేస్తున్నావు తల్లి, చాలా మా అమ్మ అని చాలామంది అన్నారు. అయినా సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. కష్టపడడానికి తప్పు లేదు కదా సార్. నేను కష్టపడాలనుకుంటున్నాను, కష్టపడుతున్నాను సార్. జీవితంలో మీరు అంటే పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక వివక్షత కానీ లేదంటే మీ పట్ల ఎవరైనా మిమ్మల్ని దూరంగా ఉంచడం కానీ అటువంటివి ఏమైనా జరిగినాయి? ఫ్యామిలీ పరంగా నేను 14 సంవత్సరాలకి నేను బొంబాయికి వెళ్ళిపోయాను సార్. బొంబాయిలో సర్జరీ అన్నీ చేసుకొని వచ్చాను. తర్వాత మా ఇంటికి వచ్చాను. మా ఇంట్లో డీసెంట్గా తెలీదు. వచ్చిన తర్వాత అవాక్ అయ్యారు. అవాక్ అయిన తర్వాత ఇంట్లో నుంచి పంపించేయడం చాలా జరిగింది. మా గురువుగారని కుమారమ్మ గారని సాల్పేటలో ఉండేవారు, ఇక్కడ భూపేష్ నగర్. ఆవిడ చనిపోయిందిలేండి. ఆవిడ దగ్గర ఉండేదాన్ని. ఉండిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత న్యూ కాలనీ దగ్గర అద్దెకు ఉండేదాన్ని సార్. ఇంకా ధర్మనగర్లో ఉండేదాన్ని. చాలా ఇవన్నీ చూసి ఎందుకు లేనిపోయినవన్నీ ఇక్కడవన్నీ అక్కడ ఎవరెవరో ఏదో చేయడం మన మీద ఎందుకు అనుకొని చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని నా మీద బెంగ పెట్టుకున్నారని మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే వెళ్ళడం జరిగింది. అప్పుడేమో మా అన్నయ్యలు నువ్వు ఎలాగైపోతే అయిపోయావు, మీ అమ్మ గురించేనే ఉండు అని చెప్పారు సార్. మా అమ్మగారి దగ్గర ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండిపోయింది సార్. మొన్నే మా అమ్మగారికి మెంటల్ ఎఫెక్ట్ అయింది, బాగా పాడైపోయారు. మా అమ్మగారికి హాస్పిటల్ చూపించి జిఎంసి పని చేసుకొని కష్టపడుతున్నాను సార్. థ్యాంక్స్ అమ్మ. కంపల్సరీ ప్రజల సపోర్ట్ కూడా మీకు ఎట్టి పరిస్థితులు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే సార్.